సుమారు 8 అడుగుల ఎత్తు ఉండే శ్రీనివాసుడి మూల విరాట్టు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ దివ్య చైతన్యమూర్తి అనుగ్రహం కోసం ఒక్క క్షణ దర్శనం కోసం దేశాలు ఖండాలు దాటి వస్తుంటారు భక్తజనం. సుప్రభాతం తర్వాత వేల మంది భక్తులు గోవిందా గోవిందా అంటూ కరుణామయుడి దర్శనం కోసం వేచి ఉంటారు. ఇది గొప్ప విషయమా అంటే కాదు కాదు. శ్రీవారి ఏకాంత సేవ అనంతరం బ్రహ్మ మరియు గంధర్వాది దేవతలు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు అలా మహర్షులు యోగులు స్వామిని దర్శిస్తారు. అందుకే దేవతలు అర్చించడం కోసం పెద్ద గంధపు ముద్ద, బంగారు పాత్రల్లో నీటిని ఉంచుతారు అర్చకులు. బంగారు వాకిలిలో వారు నడిచిన ఆ దారిలో మనం కూడా నడవడం మన అదృష్టం. దేవతలే స్వామి కోసం దివి నుండి భూమికి దిగి వస్తుంటే మనం ఏమాత్రం చెప్పండి. కానీ శ్రీనివాసుడు మనందరి కోసమే వైకుంఠాన్ని వదిలి భక్తుడే నాకు ప్రియమని ఇక్కడ కొలువైనాడు. అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవమైనాడు.